రాష్ట్ర కేబినెట్ వ్యక్తి గతంగా జరిగిన మీటింగ్ హరీష్ రావు దండపాలెంగా అనడం బాధాకరమని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు అవహేళన చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు కేబినెట్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చేసిన సవాలు కోసం సిద్దిపేట పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారని అన్నారు. ఇక ఆ విషయం హరీష్ రావు మరవద్దని ఉద్యమ నాయకుడు ఇలా అనడం సిగ్గుచేటని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామనేశ ధర్మభక్తి కాంతకుమార్ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధర్మంపూరి ప్రజల యొక్క దయతో లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న 3 నెలలు 4 నెలలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని మంత్రులను ఏదైతే రాష్ట్ర కేబినెట్ లో జరిగినటువంటి అంశం అంతా కూడా మీరు కేబినెట్ లో జరిగిన మీటింగ్ అంతా మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోని మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోని కేబినెట్ లో మాట్లాడుకోవడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి వారు సిద్దిపేట ప్రజల నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్రటువంటి హరీష్ రావు గారు అంతర్గతంగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరుచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడినటువంటి అంశాన్ని ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ